కడప జిల్లా బద్వేల్ పట్టణంలో కానిస్టేబుల్ ఒకరు ఉద్యోగం ఇప్పిస్తారని చెప్పి రాజుగారి వీధిలో నివాసం ఉంటున్న చిలుకూరి వెంకటరత్నమ్మపై ఆమె కుమార్తె గురుదేవి నుండి బద్వేల్ అర్బన్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేసిన వంగనూరు రవికుమార్ 9 లక్షల రూపాయలు తీసుకున్నాడు. ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి చివరికి కేవలం కంపెనీలో కసువులు ఊడ్చే పనిలో పెట్టాడు. డబ్బులు వెనక్కి ఇవ్వమని అడిగితే బెదిరింపులకు పాల్పడ్డాడని బాధితులు వాపోయారు. పలుమార్లు పోలీసు అధికారుల చుట్టూ తిరిగినా ఎలాంటి న్యాయం జరగలేదని బాధితురాలు వెంకటరత్నమ్మ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై బద్వేల్ అర్బన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి ప్రస్తుతం విచారణ కోర్టులో కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. సార్, మాకు అన్యాయం జరిగింది. ఒక కానిస్టేబుల్ ద్వారాతో రవికుమార్ అనే అతను కానిస్టేబుల్, అతను వచ్చేసి పులియందల, అతను అత్తగారు ఊరు వచ్చేసి బద్వేల్ అండి. అతనిది ఇక్కడ ఉండి మాకు ఇక్కడ పరిచయం అయ్యి వాళ్ళ భార్య ద్వారాతో పరిచయం అయ్యారు. మా ఇంటి దగ్గరే వాళ్ళ అత్తగారు ఇల్లు కూడా అట్లా పరిచయం అయ్యి మా పాపకు ఏదో ఉద్యోగం ఇప్పించానని, మా పాప వచ్చేసి ఇంటర్ చదివినదండి. ఇంటర్ చదివితే మా పాపకు ఉద్యోగం ఇప్పించానని చేసినారు. చేసి డబ్బులు కట్టుమ్మా ఉద్యోగం ఇప్పించానంటే మా దగ్గర అంత డబ్బులు లేదంటే నీ పాపకు ఉద్యోగం కాదు, జీవితం అంతా యాడికి పోదు సెంచరీ ఫైనాన్స్లో అనే విధంగా మేము ఆలకించినామండి. ఆలకించితే ఆ డబ్బులు కట్టి మేము ఆడ ఏడ తెచ్చి ఆ డబ్బులు అతనికి 9 లక్షలు ఇచ్చినామండి. 9 లక్షలు రవికుమార్ అనే అతనికి డబ్బులు ఇచ్చినాము. 9 లక్షలు కట్టిన తర్వాత 3 నెలలు ఇదో ఇప్పించని 3 నెలలు తిప్పినాడు. 3 నెలల తర్వాత తీసుకొని పోయి మా పాపను ఒకరోజు సెంచరీ ఫైనాన్స్ దాంట్లో కూడా మా పాప జాబ్ చేసినది. అక్కడ ఆ జాబ్ కూడా ఎట్లాంటి జాబ్ అంటే సీపర్ జాబ్ ఇప్పించినాడు. మా పాపకు జాబ్ ఇప్పించానని, జాబ్ ఏం జాబ్ అంటే ఇది కంప్యూటర్ ఆపరేటర్గా ఇప్పించానని చెప్పినాడు. ఆ జాబ్ ఇప్పకుండా మా పాపకు వచ్చేసి సీపర్ జాబ్ ఇప్పించినాడు. మళ్ళీ ఇంటర్ చదివిన వాళ్ళకి ఆ జాబ్ కాకుండా ఎక్కువ వచ్చాదా మీకు చెప్పండి? ఎట్లా వచ్చాదంటే మా దగ్గర అంత డబ్బులు తీసుకున్నారు కదా సార్, మీరు ఎందుకు తీసుకున్నారు? మా పాపకు డిగ్రీ సర్టిఫికెట్లు పెడతాను నేను అనే కదా మీరు 9 లక్షలు మా దగ్గర డబ్బులు తీసుకునేది. ఆ డబ్బులు మాకు కట్టండి, ఎందుకు మాకు జాబ్ ఇప్పిన దానికంటే లేదు, డబ్బులు ఏం చేసుకుంటావో చేసుకో అని మా మీదకి తిరగ మళ్ళీ మీ మీద కేసు పెడతాం, మేము రిటర్న్ కేసు పెడతాను నీ మీద. ఆడవాళ్ళు ఏం చేస్తారు, మీరు ఒంటరి మహిళ, మీరు ఏమవుతుంది మీ నుంచి, మమ్మల్ని పోలీసు వాళ్ళని బెదిరించరా అనే విధంగా మాట్లాడినాడు. మమ్మల్ని మాట్లాడి మేము సిఐ దగ్గరికి వెళ్తే సిఐ కూడా అదే రకంగా రాజగోపాల్ సార్ మాట్లాడి, రాజగోపాల్ సిఐ గారు మమ్మల్ని మాట్లాడి వాడి దగ్గర డబ్బులు లేదు, మీకు ఏమి ఇస్తాడు వాడు ఈడు అంటే మేము ఎట్లా సార్, మేము ఆడ తెచ్చి కట్టినాం కదా అంటే అది వాడు చచ్చిపోతానంట అన్నాడు. అంటే డబ్బులు చచ్చిపోతారంటే సార్ మేము చచ్చిపోతే సార్ అది మీ పాపలము, మీరు చచ్చిపోతారంటే వాడి దగ్గర లేడు, వాడు కట్టడు అని రాజగోపాల్ సార్ సిఐ గారు అన్నారు. అంటే ఏంది సార్ అని పోతే మా మీదనే ఎట్లంటే అట్లా ప్రవర్తించి కొట్టడానికి వచ్చి తిట్టి లపకాని కూడా మాట్లాడినాడు. మమ్మల్ని అసభ్యంగా ప్రవర్తించినాడు. మేము ఎప్పుడే ఏదైనా చేసుకొని చచ్చిపోవాలనే విధంగా చేసినాడు. ఆడవాళ్ళము బతకద్దు, ఎందుకు ఈ విధంగా పోలీసు వాళ్ళకనే మేము ఈ రకంగా బతికితే మీరు న్యాయం చేసేవాళ్ళు సార్. ఆడవాళ్ళు వచ్చితే మీరే ఈ విధంగా చేస్తే పక్కన వాళ్ళు మమ్మల్ని ఎట్లా మాట్లాడతారు సార్ చెప్పండి? ఇంకా మామూలు ప్రజలు ఏ రకంగా చేస్తారు? మీరు పోలీసు వాళ్ళే మాకు న్యాయం చేయకపోతే అంటే లేదు, మీరు ఇట్లా చేసినారు, మీ మీద కేసులు ఉన్నాయి అని. ఏ కేసులు ఉన్నాయి సార్ అంటే లేదు వెళ్ళాలా అని కూడా మాట్లాడినారు. అబద్ధంగా మాట్లాడినారు. నేను మొరటి దాన్ని, నాకు చేతగాక ఎట్లా ఇట్లా మాట్లాడతాను. అందరూ కలిసి నాకు పోలీసులు కానీ, ఎస్ఐలు కానీ, సిఐలు కానీ, డిఎస్పీ కానీ, ఎస్పీలు కానీ అందరు కలిసి మాకు న్యాయం చేయండి. పవన్ కళ్యాణ్ సార్ కానీ, లోకేష్ కానీ, చంద్రబాబు సార్ కానీ అందరూ కలిసి మాకు న్యాయం చేసి అతని దగ్గర నుంచి మాకు డబ్బులు ఇప్పించాలని మేము ఆశించుతున్నాము. మాకు ఏదైనా చేసి మాకు డబ్బులు ఇప్పిండి దయచేసి, లేదంటే నేను, నా పిల్లలు, నా బిడ్డ అందరం మేము ఏదైనా తెచ్చుకొని తాగి చచ్చాము. అందరు వచ్చి మా ఇంటి ముందరికి వచ్చి ఎట్లంటే అట్ట మాట్లాడుతాండ్రు, కొడతాండ్రు, చీరలు ఇప్పదీసి కొడతామని ఎట్లంటే అట్ట నిత్యంగా మాట్లాడుతాండ్రు. మేము ఏదైనా తెచ్చుకొని చచ్చిపోదాం అనుకుంటే బిడ్డలు ఇద్దరు ఉన్నారు. ఆ బిడ్డలకు దిక్కులేని వాళ్ళు అయిపోతారని మిమ్మల్ని ఆశ్రయిస్తాము. లోకేష్ అన్న, చంద్రబాబు అన్న, పవన్ కళ్యాణ్ అన్న మాకు న్యాయం చేయండి అన్న. మేము ముందుకు ఇంతవరకు వచ్చిందో లేదో తెలీదు. ఇంతకుముందు 20 రోజుల కింద కూడా మీడియాకు మేము కడపలో ఇచ్చాము, కానీ వచ్చిందో లేదో తెలియదన్నా మాకు. కానీ ఎటు కాకుండా ఇప్పుడు వచ్చేసి చచ్చిపోతారంటే అందరూ వచ్చేసి మీడియాకి ఇండి మీరు చచ్చిపోవడం ఎందుకు అని అందరూ వచ్చి కూడా ఈదిలో వాళ్ళు అందరూ వచ్చి కూడా సపోర్ట్ చేసినారన్న. మీరు చచ్చిపోవద్దు, మీరు మీడియాకి ఇండి, మేము వచ్చి కూడా అందరం చెప్తాము అనే ఉద్దేశంతో చెప్తానన్న. మా దగ్గర అన్ని ఆధారాలు కూడా ఉన్నాయన్న. అతని మీదకి రాపించినట్టు బద్వేల్లో రాపించినట్టు ఉన్నాయి. సిఐ దగ్గర, పొద్దుటూ డిఎస్పీ దగ్గర
దగ్గర రాపించినట్టు సిఐ దగ్గర రాపించినట్టు ఈ అన్ని ఆధారాలు కూడా ఉన్నాయన్న. అతను మాట్లాడిన రికార్డులు కాల్ రికార్డులు కూడా ఉన్నాయన్న. నిన్ను చంపుతాము, మీరు ఆడోళ్ళు ఏం చేస్తారు, మిమ్మల్ని మీరు ఏం చేయగలుగుతారు, పోలీసు వాళ్ళనే బెదిరించండి కానీ మాట్లాడినవి కూడా ఎవిడెన్స్ కూడా ఉన్నాయన్న. మాకు అన్న లోకేష్ అన్న, చంద్రబాబు అన్న, పవన్ కళ్యాణ్ అన్న మాకు న్యాయం చేయండి అన్న. ముఖ్యంగా వచ్చేసి మాకు ముఖ్యంగా కారకుడు ఎవరంటే బద్వేల్ సిఐ గారే మాకు కారకుడు. ఆయనే మాకు లేకుండా ఆయన కూడా పట్టించుకోండి. ఎప్పుడో మా డబ్బులు మాకు ఇప్పించేవాడు అన్న. పోలీసు వాళ్ళకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయం అంటన్నా. అన్న పోలీసు వాళ్ళని పెద్ద చూపించండి అన్న, మాకు న్యాయం చేయండి అన్న. మాకు న్యాయం చేసి మా డబ్బులు మాకు ఇవ్వండి అన్న. పోలీసు వాళ్ళు అన్యాయం చేయరని ఉద్దేశంతోనే మేము అతనికి ఉద్యోగం ఇప్పించానంటే నమ్మి ఇచ్చినామన్నా మేము. లేకపోతే మేము ఆడ ఈడ అప్పు తెచ్చి వాళ్ళ చేతులు చేతి తిట్టించుకోవాల్సిన అవసరం లేదన్నా. మాకు ఏదో బతుకు తిరుగు చూపించాడు, నా బిడ్డ బతుకుతాదనే ఉద్దేశంతో చేసినామన్నా. బద్వేల్ సిఐ గారన్న, రాజగోపాల్ సార్ అన్న చేసింది మాకు దిక్కు లేని వాళ్ళని చేసినాడన్న. రోడ్ల మీద పడేసాడు చేసినారన్న. అన్న చంద్రబాబు అన్న, లోకేష్ అన్న, పవన్ కళ్యాణ్ అన్న, ఇది గుర్తించి మీరు మాకు న్యాయం చేయండి అన్న. మాకు డబ్బులు వచ్చేటట్టు అతను కానిస్టేబుల్ అన్న, అతనికి గవర్నమెంట్ జీతం వచ్చేదన్న. మాకు ఏదో కూలి పని చేసుకొని బతికే వాళ్ళమన్నా మేము. అది కూడా బతకలేక ఎట్లా చచ్చిపోదామా అనేటట్టు ఉందన్న. మాకు మీరు ఏ న్యాయం చేయకపోయి మేము తల్లుల పిల్లలు వచ్చి మీ దగ్గరికే వచ్చి మేము చచ్చిపోతామన్నా. మాకు ఏదో ఒకటి న్యాయం చేయండి అన్న. పవన్ కళ్యాణ్ అన్న, లోకేష్ అన్న, చంద్రబాబు అన్న.